ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీతలో చెప్పబడిన కర్మ రహస్యము, కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగం విశేషాలు. భగవద్గీతలో మొత్తము 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు ఉన్నాయి. నిజానికి భగవద్గీత మహాభారతంలోని భీష్మ పర్వంలో వచ్చే కథా విషయము. భగవద్గీతకే గీతా ఉపనిషత్ అని పేరు కూడా ఉన్నది. గీతలోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఆచార్యులు ఉపనిషత్తుల సారమైన భగవద్గీతలోని మొదటి 6 అధ్యాయాలు కర్మయోగాన్ని, తరువాత 6 అధ్యాయాలు భక్తి యోగాన్ని, చివరి 6 అధ్యాయాలు జ్ఞానయోగాన్ని వివరిస్తున్నాయని తెలియజేశారు. మనము ఉన్నది కర్మల జగత్తు. అంటే ఇక్కడ మనము కర్మలు చేస్తూనే ఉంటాం, చేస్తూనే ఉండాలి. ఆ కర్మలలో జయమా అపజయమా కలుగుతూ ఉంటుంది. ఏదో ఒకటి కలుగుతుంది, జయమైన కలుగుతుంది, అపజయమైన కలుగుతుంది. పరీక్ష హాలుకు వెళ్ళి కూర్చున్న విద్యార్థి తనకు పరీక్ష వ్రాయాలని అనిపించడం లేదని పలికితే వింతగానే ఉంటుంది. కురుక్షేత్ర రంగానికి వెళ్ళిన అర్జునుడు కూడా సరిగ్గా అదే విధంగా అన్నాడు. తాను యుద్ధము చేయనని అన్నాడు, తనకు విజయం అక్కర్లేదని అన్నాడు. ఇదే భగవద్గీత ఉపదేశానికి మూల కారణం. గీతోపదేశం ద్వారా శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి జ్ఞానము ప్రసాదించి కార్యోన్ముఖునిగా చేశాడు. అందులో భాగంగా ఆ దేవదేవుడు 3 రకాల కర్మలను క్రమబద్ధంగా తెలిపాడు. ఆ కర్మల గురించి తెలుసుకుందాం. కర్మయోగము మానవ జీవితంలో అఖండ విజయానికి ఈ కర్మయోగమే తొలిమెట్టు. మనం ఉంటున్న ఈ జగత్తు కర్మ జగత్తు. కర్మ చేయకుండా క్షణకాలమైన మనము ఉండలేము. కర్మ చేయకపోతే జీవనమే గడవదు. మనిషి పరిగెత్తడం కనిపిస్తుంది, కానీ నీళ్లలో తేలియాడుతూ హాయిగా సాగిపోతున్నట్లు కనిపించే బాతులు నీళ్ల లోపల నిరంతరము తమ పాదాలను ఎలా తెడ్లలాగా వాడుతూ తేలుతున్నాయో మనకు కనిపించదు. కాబట్టి కనిపించినంత మాత్రాన ఒక వ్యక్తి పనిచేయడం లేదని, బయటకు కనిపిస్తేనే ఆ వ్యక్తి పనులు చేస్తున్నట్లని భావించడము తప్పు. దేశాన్ని ఏలే రాజు కానీ, రోజు కూలి చేసుకునే బీదవాడు కానీ, అత్యంత మేధావి అయిన శాస్త్రజ్ఞుడు కానీ, మహాపండితుడు కానీ ఎవరైనా కర్మలు చేయవలసే ఉంటుంది. మనిషి అస్తిత్వంలో 4 కోశాలు. అయితే ఈ అనివార్యమైన కర్మలు చిత్తచాంచల్యంతో చేస్తే ప్రమాదాన్ని, ఉపద్రవాన్ని కలిగిస్తాయి. అది సర్వదా దుఃఖాన్ని కలిగిస్తుంది. అంటే మానవుడు తన కర్మలను మనస్సు చెప్పినట్లుగా చేస్తే ఇక్కట్లకు గురి అవుతాడు. ఒక్కొక్కప్పుడు ప్రాణాలే కోల్పోతాడు. పతంగులు ఎగరవేయడం మానసిక ఉల్లాసానికి కారణమవుతుంది. కానీ మనసు చెప్పినట్లుగా నడుచుకుంటూ పతంగులు ఎగరవేస్తే, పతంగులు పట్టుకోవాలని రోడ్డుకు అడ్డంగా పరిగెడితే ప్రాణాలైపోతాయి. ఇదే మనస్సు ద్వారా పనులు, కర్మలు నడపబడితే కలిగే ఫలితం. ప్రతి ఒక్కరి అస్తిత్వంలో దేహము, మనస్సు, బుద్ధి, ఆత్మ అనే 4 అంశాలు లేదా కోశాలుగా ఉంటాయి. వీటిని మనము దేహ కోసము లేదా అన్నమయ కోసము, మనోమయ కోసము, విజ్ఞానమయ కోసము, ఆత్మ కోసమని లేదా ఆనంద కోసమని చెప్పుకోవచ్చు. కర్మలు చేయడానికి మొట్టమొదలు మనస్సులో కోరిక కలుగుతుంది. తర్వాత ఆ కోరిక బుద్ధి ద్వారా కార్యరూపము దాలుస్తుంది. ఆ తర్వాత అదే దేహం ద్వారా ఇంద్రియాల సహాయంతో నిర్వహించబడుతుంది. అయితే ఈ రకంగా కోరిక కార్యరూపం దాల్చడము అనేది ఏదో ఒక స్థితిలో బుద్ధి ద్వారా కాకుండా మనస్సు అంటే మనోమయ కోశం ద్వారా నిర్వహించబడితే విపరీత ఫలితాలను ఇస్తుంది. బుద్ధితో చేయాల్సిన పనులలో మనస్సును చొప్పించి తద్వారా కష్టాల పాలు కావడము నేటి కాలంలో సర్వసాధారణము అయినది. ఈ విధంగా మనస్సు ద్వారా కాకుండా బుద్ధి ద్వారా కార్యాలను చేసే పద్ధతిలోకి రావడమే అకుంఠితమైన కర్మ. అదే కర్మయోగంలో శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించిన జ్ఞానము. బస్సు డ్రైవరు సీటులో క్లీనరు కూర్చొని నడిపితే ఎప్పుడో ఒకప్పుడు ప్రమాదము కావడం తథ్యం. అలాగే మానవుని జీవన కార్యాన్ని నడిపే డ్రైవరు అతని బుద్ధి.
దాని సీట్లో మనస్సు కూర్చుంటే మానవ జీవన వాహనము ప్రమాదానికి గురి కావడంలో ఆశ్చర్యము ఏమీ లేదు. అందుకే అకుంఠితంగా అతని బుద్ధి మానవ జీవన వాహనంలో డ్రైవర్ స్థానంలో కూర్చునేటట్లు చేసి అది సురక్షితంగా గమ్యం చేరేటట్లు చేసేదే కర్మయోగము. అది ఏ అంకుటిత కర్మ. అయితే ఇది దానంతట అదే జరిగిపోదు. దీనికి ఎంతో ప్రయత్నం చేయవలసి ఉంటుంది. సాధారణ స్థితులలో మనస్సే డ్రైవర్ స్థానం ఆక్రమించే ప్రయత్నంలో ఉంటుంది. కానీ బుద్ధి డ్రైవర్ స్థానంలోకి రావడమే కర్మయోగము. ముఖ్యంగా ఈ అకుంఠిత కర్మ పద్ధతిలో శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ అంటే విశ్వాసము. ఇక విశ్వాసం ఉంటే నేను చేపట్టిన పద్ధతి నిశ్చయంగా నాకు సత్ఫలితాన్ని ఇస్తుంది అనే నమ్మకము కలుగుతుంది. ఇదియే శ్రీకృష్ణ భగవానుడు తెలిపిన మొదటి 6 అధ్యాయాల సారాంశము. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. హరి ఓం తత్సత్.